విశాఖలో ఓ యువతిని నేవీ ఉద్యోగి దారుణంగా నరికి చంపిన ఘటనలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. నిందితుడు రవీంద్రపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం నిందితుడిని ఎల్వి నగర్లోని అపార్ట్మెంటుకు దారపాలెయానికి తీసుకెళ్లారు. నిందితుడు మౌనికను విశాఖ ఎల్వి నగర్లోని కీర్తి ఎన్క్లేవ్ అపార్ట్మెంట్లో హత్య చేశాడు. అక్కడి ఫ్లాట్లోనే ఆమె మృతదేహాన్ని 3 ముక్కలుగా చేశాడు. 2 భాగాలను ప్లాస్టిక్ కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాడు. తల భాగాన్ని, మౌనిక ఫోన్ను, సిమ్ను దారపాలెంలో పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ఈ 2 ప్రాంతాల్లో పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. నిందితుడిని న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. యువతి మౌనిక తల్లిదండ్రులు, బంధువులను గాజువాక పోలీస్ స్టేషన్కు పిలిపించి విచారించారు. వారి వాంగ్మూలాలు నమోదు చేశారు. డబ్బు కోసం తన కుమార్తె హింసించిందంటూ నిందితుడు రవీంద్ర చేసిన ఆరోపణలను యువతి తండ్రి కొట్టిపారేశారు. దారుణంగా హతమార్చి శిక్ష నుంచి తప్పించుకునేందుకే ఆరోపణలు చేస్తున్నాడని కన్నీటి పర్యంతమయ్యారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం అపార్ట్మెంట్ వద్దకు తీసుకొచ్చిన సమయంలో మౌనిక బంధువులు, స్థానికులు నిందితుడిపై దాడికి యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. వెళ్ళింది సార్, ఈవెంట్కి వెళ్తానని. ఆల్రెడీ అమ్మాయి జాబ్ చేస్తుంది పంజాబ్ నేషనల్ బ్యాంక్ పార్ట్ టైం. అయితే ఇక ఈవెంట్ కూడా చేస్తుంటుంది సెలవుల టైంలో. నేను 10:30కి వెళ్ళింది, ఈవెంట్కి వెళ్తాను అని చెప్పింది. అయితే 11:30 ఆ టైంలో మేము ఫోన్ చేసాం. అమ్మాయి ఇక రింగ్ అయింది, నేను ఎత్తలేదు. అయితే ఈవెంట్లో బిజీలో ఉందేమో అనుకున్నాం. అయితే రాత్రి అయినా రాలేదు. రాత్రి రాకపోతే అప్పుడు మేము కంగారు పడి తిరిగి అన్ని దగ్గర తిరిగాం. అయితే అంతా తిరిగి లాస్ట్కి అయితే ఉదయం ఆ ఈవెంట్లో కూడా ఉండిపోయింది అనుకున్నాం. అయితే ఉదయం లేస్తే నాకు తెలియదు ఇలా చనిపోయిందని. ఆ 7 గంటలకి రోలేదో మా పాపలు చెప్పారు, పెద్ద పాప ఇలాగ చనిపోయింది రాని అనేది. ఏంటమ్మా చనిపోయింది నా కూతురు అని. ఏంటి ఎందుకంటే మా పాప ఉద్యోగం ఎవరి డబ్బులు ఆశించదు వాడు. ఎందుకంటే ఆ అమ్మాయి వాడు ఏదో డబ్బుల కోసం వచ్చింది అలా చెప్పాడు. ఎందుకంటే అమ్మాయికి పెళ్లి సంబంధం అయ్యింది, ఇంకా పెళ్ళి అవుతుంది. అలాగే పెళ్ళికి వీటితో సంబంధం వీళ్ళు లవ్ అయితే అమ్మాయి గవర్నమెంట్ నా మాట అయినా అవసరం లేదు. ఎందుకంటే గవర్నమెంట్ కానీ అడిగాను ఆల్రెడీ ఎవరైనా లవ్ ఉందమ్మా అంటే అలాంటి లేవు డాడీ తప్పు, అది మనకు అనకండి అని బాధపడింది. అది అలాంటిదేమో మా పాప ఆడేదో ఎలాగ రప్పించి ట్రాప్ చేశాడు. వంచి మా అమ్మాయిని రూమ్ తీసుకెళ్ళి అమ్మాయి అలాంటి విషయాలు ఒప్పుకోకపోవడంతో ఆడు బయటకు వస్తే ఆడి ఉద్యోగం పోతుంది, ఈ బయట చెప్పేస్తుంది, పోలీసులు చెప్పేస్తుంది అని ఉంటుంది. దాంతో వాడు ఏం చేశాడు, ఇక అమ్మాయిని చంపేశాడు. చంపేసి మామూలుగా చంపాడు. చంపడం ఎందుకు ఏమనిపిస్తుంది, నేను చావాలనిపిస్తుంది నా కూతురు అనేది. ఇంకెవరిని వదిలేదు నా కూతురు చూసుకుని హాయిగా డాడీ డ్యూటీకి వెళ్తాను అనేది. రేపు మా అల్లుడు కూతురుతో పిల్లలతో సరదాగా ఉంటే అదే కదా మా లాస్ట్ టైము. ఇక మా వయసు కూడా అయిపోతుంది. అసలు రవీంద్ర అంటే ఎవరో తెలియదు బాబు, మాకు తెలియదు, మా పాపకి తెలియదు. ఇది ఎలా జరిగిందో మాకు తెలియదు. మా అమ్మాయి ఎవరితో లవ్లు అయ్యని చెప్పదు, ఫోన్లు చేయదు, ఎవరితో లవ్లు చేయదు. మా పాపను అరగతన మరొక తల్లిదండ్రులకి ఏ పాపకి అమ్మాయికి జరగకూడదు. అమ్మాయి పరంగా చెప్పాలంటే చాలా పద్ధతిగల అమ్మాయినండి. ఎందుకంటే ఆవిడ సమయం వచ్చేసరికి కాలేజీకి అయితే కాలేజు, డ్యూటీకి అయితే డ్యూటీ, తన పని తను స్వయంగా చేసుకొని స్వయంగా బతికేవాళ్ళే. అయితే కుటుంబం పరంగా చూసుకున్నా కూడా వాళ్ళు పేదవాళ్ళే. ఇప్పటికీ కొద్దిగా ఏదో నిలదొక్కుని అందరూ కూడా ఏదో ఒక ఉద్యోగం చేసుకొని కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. ఇటువంటి సమయాల్లో ఇలాగా వార్తలు రావడం ఏంటంటే మాకు కూడా తీరని నోటిగానే ఉంది. అరే ఈ అమ్మాయే కాదా అని ఒక ఆలోచనకు వచ్చే సమయానికే మాకే గుండెలు దడగా అయిపోయింది.